శ్రీ గురుభ్యో నమః. భగవాన్ అరుణాచలం వెళ్లే వరకు ఏదో అద్భుతమైనటువంటి శక్తి తనను అరుణాచలం వెళ్లేలా చేసిందని, అలా అరుణాచలం వెళ్లే వరకు ఏదో శక్తి తనను ప్రేరేపించిందని చాలా సందర్భాలలో చెప్పారు. అలా భగవాన్ అరుణాచలం వెళ్లే వరకు జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు, భగవాన్ మనసులో ఏర్పడినటువంటి మానసిక భావాలు, పరివర్తనలు ఏమేమి ఉన్నాయో మనం ఈరోజు ఈ వీడియోలో భగవాన్ రమణుల జీవిత గాథ నుండి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భగవాన్ రమణుల పూర్వాశ్రమ నామము వెంకట్రామన్. వెంకట్రామన్ సహజంగా తన అభిప్రాయాలను రహస్యంగా ఉంచుకునేవాడు. దానికి తోడు మితభాషి. ఇంట్లోని వారికి, ఇతర స్నేహితులకు ఈయన మనసులో ఏముందో తెలుసుకోవడం కూడా సాధ్యమయ్యేది కాదు. అటువంటి వారిలో మార్పు అనేది స్పష్టంగా కనిపించడంతో అందరూ ఈయనను గమనించడం మొదలుపెట్టారు. ఎలా అంటే, వెంకట్రామన్ ఆటలకు వెళ్ళేవాడు కాదు, కానీ మీనాక్షి దేవాలయంలో మాత్రం ఎక్కువసేపు గడిపేవాడు. అలాగే మిత్రులతో కాలం గడిపేవాడు కూడా కాదు. ఏకాంతంలో ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం అనేది చేస్తూ ఉండేవాడు. మునుపటి దర్పం అనేది వెంకట్రామన్లో కనిపించేది కాదు. ఇప్పటి వరకు మాట పడని వ్యక్తిని ఇప్పుడు ఎంతైనా పరిహసించవచ్చు. తనకు ఏ మాత్రమైనా అన్యాయం జరిగితే యుద్ధానికి సిద్ధపడేవాడు వెంకట్రామన్. ఇప్పుడు ఇతరులు ఎంత కష్టపెట్టినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు సహించేవాడు. ఇంతకు ముందు చాలా అభిమానవంతుడు వెంకట్రామన్, ఇప్పుడు చాలా ఉదాసీనుడు. భోజన విషయంలో కూడా ఇష్టాయిష్టాలనేవి లేవు. వినయం, సహనం, ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చెప్పిన పనిని చేస్తాడు, కానీ నీళ్లు తోడి తీసుకురావడం, వంటలో పనిచేయడం ఇవన్నీ చేస్తూనే ఉంటాడు. కానీ ఏదో యంత్రం చేసినట్లుగా చేస్తూ ఉండేవాడనమాట. ఏదో పుస్తకం చేత్తో పట్టుకొని ఉంటాడు, కానీ చదివేది మాత్రం ఉండదు. చూపు అక్షరం మీద ఉంటుంది, కానీ మనసు మాత్రం పరమాత్మ మీదే ఉండేది. పేజీ పూర్తవ్వదు. అదంతా ఒక నటనలా అనిపించేది అక్కడ చూస్తూ ఉన్న వాళ్ళందరికీ. ఇటువంటి ప్రవర్తన వలన వచ్చే ఇబ్బందులు చెప్పాలా? ఇంట్లో పనులు యాంత్రికంగా చేస్తూ ఉంటే చివాట్లు, మందలింపులు. కారణం తెలుసుకున్న తర్వాత ఇంకా ఎత్తిపొడుపులు, దండనలు కూడా ప్రారంభమయ్యాయి. వెంకట్రామన్ చాలా కుశాగ్ర బుద్ధి కలిగిన వాడే అయినా మొదటి నుంచి సహజంగానే అలసత్వం కలవాడు. దీనికి తోడు వ్యర్థమైన ఆధ్యాత్మిక చింతన కూడా వెంకట్రామన్కి తోడైంది. ఇలాంటి పిచ్చి పిచ్చి భావోద్రేగాలు ఏమైనా కూడు పెట్టినా గుడ్డనిచ్చునా అని పినతండ్రి, గృహ పరిస్థితులు తెలిసిన పెద్దవాడైన అన్నగారు వీని పరిస్థితిని చూసి బాధపడి తీవ్రంగా వెంకట్రామన్ని నిందించేవారు. వెంకట్రామన్ ఇలాంటి పనులు చేస్తూ ఉండడం చూసిన వాళ్ళ అన్నగారు ఒకసారి బాధపడి వెంకట్రామన్ని, యోగీశ్వరా, నీకేలా ఈ చదువు, అరణ్యాలకు పోరాదా అని పరిహసించెను. బంధువుల ప్రేమ లౌకికంగా ఎదగటం కోరుకుంటుంది, కానీ ఆధ్యాత్మిక ఆచరణను మెచ్చుకోదు కదా. అలాగే బయట కూడా ప్రతికూలమే. స్నేహితులకు కోపం వచ్చి పరిహసించారు. వెంకట్రామన్ బదులు పలకడు, చేయెత్తడు. అయినా కూడా వారిలో కొంతమందికి వెంకట్రామన్ అంటే గౌరవం కాబట్టి ఏమీ అనేవారు కాదు. కొందరికి భయం చేత మాట్లాడేవారు కాదు. ఉపాధ్యాయులు మొదట పాఠాలు ఎందుకు చదవలేదు అని అడిగారు, మందలించారు. అయినా లాభం లేకపోయింది. దండనలు కూడా విధించారు. నిలబెట్టేవాళ్ళు, చూసి రాయించేవారు. అయినా కూడా ఈ సత్యాగ్రహి ఏమీ మాట్లాడేవారు కాదు. వీటికి తోడు ఇంకో యాతన ప్రారంభమైంది వెంకట్రామన్కి. శరీరం అంతా ఒక రకమైన మంట. ధ్యానంలో ఉంటే మంట ఉండదు, ధ్యానంలో లేకపోతే ఆ మంట ఒక చోట నిలువనివ్వదు. గృహంలో ప్రతికూలం, బయట ప్రతికూలం. ఈ రెండింటిపైన వెంకట్రామన్కి చాలా విరక్తి కలిగింది. భగవంతుని చరణాల యందు అనురక్తి, మనసుకు విశ్రాంతి లేదు. ప్రాణం పోయినా ఉండే తీరు కనిపించటం లేదు. శరీర యాతన ఎక్కువగా ఉంది. స్వామికి ఎన్నడూ నా మీద దయ కలుగును అని మాత్రమే వెంకట్రామన్ చిందిస్తూ ఉండేవాడు. ఆ రోజు శనివారం 1896 ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం 11 గంటలైంది. ఇంగ్లీష్ వ్యాకరణం చదవనందున ఉపాధ్యాయుడు బెయిన్ వ్యాకరణాన్ని 3 సార్లు చూసి రాత అనే శిక్షణ విధించాడు. కానీ అతి కష్టం మీద వెంకట్రామన్ 2 సార్లు మాత్రమే దాన్ని పూర్తి చేశాడు. ఒంటరిగా కూర్చొని చూచిరాత రాస్తూ కూడా కళ్ళు మూసుకొని ధ్యానానికి ఉపక్రమించేవాడు వెంకట్రామన్. ఆయన కూర్చున్న మేడపైనే నాగస్వామి, ఈయన అన్నగారు ఉన్నారన్నమాట. తమ్ముని చేష్టలను చూసి ఓర్చుకోలేకపోయాడు నాగస్వామి. అతని నోటి వెంట కఠినమైన మాటలు అయినా కూడా యథార్థమైన మాటలు
వచ్చాయన్నమాట. ఇలా చేసేవాడికి ఇవి ఎందుకు అని చెప్పి అని అప్రయత్నంగా వాళ్ళ అన్నగారి నోటి నుంచి వచ్చాయన్నమాట. అంటే నువ్వు అంత ధ్యానంలో మునిగి ఉండేవాడికి నీకు ఈ చదువెందుకు అన్న మాటల్ని అవి కఠినమైన మాటలైనప్పటికీ కూడా యథార్థమైన మాటలుగా అనిపించాయి వెంకట్రామన్. ఇంతకుముందు ఎన్నిసార్లు అన్నగారు ఈ మాట అన్న ఆ మాట అంత పట్టించుకునేవాడు కాదు వెంకట్రామన్. కానీ ఎందుకో ఈరోజు బాణంలాగా వెంకట్రామన్ హృదయానికి సూటిగా గుచ్చుకుంది. నిజమే, నాకు చదువు మీద శ్రద్ధ లేదు, దృష్టంతా వేరే చోట ఉంది. గృహ విధులు నిర్వర్తించలేని నాకు గృహం ఎందుకు, నాకిక్కడ ఏం పని అని ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, తనకు ఆలంబనం ఏంటి? తటాలున మనస్సులో అరుణాచలేశ్వరుడు అని స్ఫురించింది. సంవత్సరం క్రితం ఆయనకు ఒక దివ్య విభూతి స్ఫురించి మాయమైంది. ఈరోజు మరలా ఆ దివ్యమైన అనుభూతి ఆయనకు గోచరించింది. మరలా ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం, ఆ ఆవేశం పొంగాయి. ప్రపంచ జనకుడే ఇక నాకు తండ్రి, అతడే నాకు పట్టుకొమ్మ, అతని పాదపద్మములే తనకు ఆశ్రయం అని చెప్పి వెంకట్రామన్ దృఢంగా నిశ్చయించుకున్నాడు. వెంకట్రామన్ మదిలో విద్యుత్ ప్రవాహం మొదలైంది. విన్న మాటలు అవేనా, లేక ఆ మాటలతో జనకుడు తనను రమ్మని హెచ్చరిస్తున్నాడా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంకట్రామన్, సత్యం, నన్ను ఎత్తుకొనుటకు తండ్రి స్వయంగా చేతులు చాచుచూ ఉండగా అతని పుత్రుడనైన నేను ఆయన దగ్గరకు పరిగెత్తడానికి సంశయించడమా? అరుణాచల సన్నిధికి పరిగెత్తాలి అనుకున్నారు భగవాన్. తాను ఇల్లు వదిలి వచ్చింది మొదలు అరుణాచలేశ్వరుణ్ణి ఆశ్రయించేంత వరకు కూడా ఏదో ఒక బలవత్తర శక్తి భగవాన్ని ఈడ్చుకు వచ్చిందని, రాకుండా ఉండటానికి తనకు వీలు కాలేదని చెప్పారు భగవాన్. ఇంకా భగవాన్ రమణుల జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.